హరే కృష్ణ అండి. ఇక్కడికి ఇచ్చేసినటువంటి విలేకరులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ముఖ్యమైన విషయం ఏమనగా గీతా జయంతి డిసెంబర్ 1వ తేదీ సోమవారం రోజు కార్యక్రమం ఉంది. ఆ సందర్భంగా శ్రీమాన్ ప్రణవానంద ప్రభుజీల వారు ఇస్కాన్లో చాలా ఫేమస్ అన్నమాట. ఆ ప్రభుజీల వారిని ఆహ్వానించాము, వస్తున్నారు. ఇక్కడ ఈ ప్రోగ్రాంకి మొట్టమొదటిసారిగా మన రాయలసీమకి వచ్చేస్తున్నారు. అంటే ముఖ్యంగా భక్తులందరికీ కూడా ఎవరైతే ఆయన ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం కల్పించాము. మొట్టమొదటిసారిగా మందిరంలోనే ఏర్పాటు చేశాము. ఒక 2000 మందికి అన్ని ఏర్పాట్లు చేశాము. ఇక్కడికి కర్నూలు, అనంతపురము ఇక్కడి నుంచి కూడా భక్తులు విచ్చేస్తున్నారు. వీరందరికీ కూడా ఏర్పాట్లు చేశాము. ఇక్కడ ప్రోగ్రామ్స్ వచ్చేసి 29వ తేదీ శనివారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఆయనకి స్వాగతం పలుకుతాం. అక్కడికి వస్తారు 2 గంటలకి. అక్కడి నుంచి మందిరం వరకు ఆయన్ను సంకీర్తన బృందంతో పాటు తీసుకెళ్తాము. అందరికీ చాలా ఆయన దర్శించుకునే భాగ్యం అప్పుడు చాలా దగ్గరగా లభిస్తుంది. ఇప్పుడు దర్శించుకోవచ్చు. కార్యక్రమం వివరాలు వచ్చేసి ప్రొద్దుటూరులో కార్యక్రమాలు ఆదివారము ఈ నెల 30వ తేదీ ఆదివారం 11 నుంచి 12:30 వరకు భగవద్గీత ఉపన్యాసం ఉంటుంది శ్రీమాన్ ప్రణవానంద ప్రభువుల వారిచే. తదనంతరం ఈవినింగ్ ఆయన నంద్యాలకు వెళ్తారు, అక్కడ ఒక ప్రోగ్రాం ఉంది. తర్వాత నైట్కి వచ్చేస్తారు. ప్రోగ్రామ్స్ అయితే మళ్ళీ తర్వాత రోజు ఉంటాయి. గీతా జయంతి రోజు సోమవారం రోజు డిసెంబర్ 1వ తారీఖున ఇక్కడ 8 నుంచి 9 గంటల వరకు భాగవతం క్లాస్ ఉంటుంది శ్రీమాన్ ప్రణవానంద ప్రభువుల వారిచే. తర్వాత 10 గంటలకి సంకీర్తన ఉంటుంది, హరినామ సంకీర్తనం. 10 గంటల నుంచి సంకీర్తన, 10:30 నుంచి మళ్ళీ గీతా ఉపన్యాసం ఉంటుంది శ్రీమాన్ ప్రణవానంద ప్రభువుల వారిచే. స్పెషల్గా గీతా జయంతి సందర్భంగా 12 వరకు ఉంటుంది. 12 గంటలకి తులాభారం ఉంటుంది. స్వయంగా ఇందులో శ్రీమాన్ ప్రణవానంద ప్రభువుల వారు తులాభారంలో ఒక పక్క ఉంటారు, భగవద్గీతలో ఒక పక్క ఉంటాయి. వచ్చే భక్తులు కూడా ఇందులో పాల్గొనవచ్చు. తదనంతరం 12:30కి కృష్ణ బలరామ హారతి ఉంటుంది. 1 గంటకి అందరికి కూడా ఏకాదశి, ఆ రోజు ఏకాదశి కావున ప్రతి ఒక్కరికి కూడా 5 రకాల ఏకాదశి ప్రసాదం ఏర్పాటు చేశాము. అందరు కూడా వచ్చేసి స్వీకరించండి. కార్యక్రమం వివరాలు ఇవి. శనివారం రోజు వచ్చేసి కొండపేటలో ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తారు. అందువలన శనివారం వచ్చిన రోజు ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉండవు. ఆదివారము, సోమవారం మాత్రమే ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. హరే కృష్ణ. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. అడ్రస్ వచ్చేసి రిలయన్స్ మార్ట్ ప్రక్కన, కొరపారు రోడ్లో రిలయన్స్ మార్ట్ ప్రక్కన ప్రొద్దుటూరులో ఒక్క మందిరం మాత్రమే ఇస్కాన్ ఉంది, మరి ఎక్కడ మన ప్రొద్దుటూరులో లేవు. కావున ఇది గమనించి అందరూ కూడా ఇక్కడ రిలయన్స్ మార్ట్ పక్కన ఇస్కాన్ మందిరానికి రావాల్సిందిగా విజ్ఞప్తి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే ప్రతి ఆదివారం కూడా ఇక్కడ స్పెషల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. కానీ శ్రీమాన్ ప్రణవానంద ప్రభువుల వారు విచ్చేస్తున్న సందర్భంగా 2000 మందికి ప్రత్యేక భోజన ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం రోజున ఏకాదశి రోజున ఏకాదశి ప్రసాదం ఉంటుంది అందరికి కూడా, సంపూర్ణ భోజన ప్రసాదం ఆదివారము. ఏకాదశి ప్రసాదం కూడా సంపూర్ణంగా ఏకాదశి రోజు ఉంటుంది. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమనగా గీతా జయంతి సందర్భంగా ఒక 20 డేస్ ముందుగానే ఒక ఎగ్జామ్ పెట్టాం పిల్లలకి. స్కూల్ పిల్లలందరూ కలిసి 1300 మంది అయితే 1200 మంది హాజరయ్యారు ఈ ఎగ్జామ్కి. 1200 మంది ఎగ్జామ్స్ రాశారు. వీళ్ళందరికీ కూడా శ్రీమాన్ ప్రణవానంద ప్రభువుల వారిచే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు గీతా జయంతి రోజున ఉంటాయి. 10 నుంచి 12 మధ్యలో ఈ సమయం అడ్జస్ట్మెంట్ చూసుకొని అప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది. ఇది విద్యార్థుల యొక్క అదృష్టం అన్నమాట. ఎందుకంటే మొట్టమొదటిసారి రాయలసీమకు ఇచ్చేస్తున్నారు శ్రీమాన్ ప్రణవానంద ప్రభువుల వారు. వీళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిందనమాట, ప్రభువుల వారు రావడం జరుగుతుంది. కాబట్టి ఇది విద్యార్థుల యొక్క అదృష్టం అన్నమాట. ఇది ఆయన చేతుల మీదుగా అందుకోవడం. హరే కృష్ణ. విద్యార్థులందరూ కూడా హాజరు కండి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అందరూ వచ్చి ఇందులో పాల్గొనండి. హరే కృష్ణ.